ప్రలోభాలకు లోను కాకుండా ప్రతి ఒక్కరూ ఓటు స్వేచ్ఛగా వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి. జిల్లాలో జరుగుతున్న పోలింగ్ సరళిని పరిశీలించారు. ఆమె పోలింగ్ కౌంటింగ్ ముగిసేంత వరకు పకడ్బందీ ఏర్పాట్లు చేశామంటున్న కలెక్టర్ త్రిపాఠితో ఐ న్యూస్ ప్రతినిధి కిరణ్ ఫేస్ టు ఫేస్. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా పోలింగ్ అయితే ప్రశాంతంగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఒక్కొక్కరుగా తమకు సంబంధించినటువంటి ఐడెంటిటీ కార్డుతో వచ్చి కూడా పోలింగ్ కేంద్రాల వచ్చి కూడా ఓటు హక్కు వినియోగించుకున్నటువంటి పరిస్థితి అయితే ఉన్నాయని చెప్పొచ్చు. ఇటు పోలింగ్ సరళి సంబంధించి పరిశీలించేందుకు నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి గారు వచ్చారు. మేడం చెప్పండి, పోలింగ్ సరళి ఏ విధంగా కొనసాగుతుంది? కిరణ్ గారు, మనకి ఈరోజు 7 గంటల నుంచి మాక్ పోల్ మొదలైంది. మాక్ పోల్లో భాగంగా అక్కడ ఉన్న ఎలక్షన్ ఏజెంట్స్కి మేము పోస్టల్ బ్యాలెట్స్ చూపెడతా ఉన్నాము. అదేవిధంగా అంటే మొత్తం బ్యాలెట్ ఖాళీ ఉంది అనేది వాళ్ళ సమక్షంలో దాన్ని ఓపెన్ చేస్తూ ఉన్నాము. అన్ని పోలింగ్ కేంద్రాల నుంచి మాకు స్టార్ట్ ఆఫ్ పోల్ అనేది రిపోర్ట్ కూడా వచ్చేసింది. 8 గంటల నుంచి మొదలై 1 గంట వరకు మన పోలింగ్ ఈరోజు జరుగుతుంది. 1 గంట వరకు మన పోలింగ్ కేంద్రాల ప్రహారీ 100 మీటర్ లోపల ఉన్న వాళ్ళకి ఒక చిట్ ఇవ్వడం జరుగుతుంది. సో వారు కూడా వారి ఓటు హక్కుని వినియోగించవచ్చు. మరి ఈరోజే మనకి లెక్కింపు కూడా ఉంటుంది కాబట్టి అక్కడ మేము పోలింగ్ కౌంటింగ్ సంబంధించిన సిబ్బందికి కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ వార్డ్ లెక్కింపు చేసుకొని అన్ని టేబులాల నుంచి బ్యాలెట్స్ తీసుకొని ఒక పెద్ద డ్రమ్లో అంతా మిక్స్ చేసి 25 ఓట్స్ బండల్ తయారు చేస్తూ ఆరో సమక్షంలో సర్పంచ్ లెక్కింపు జరుగుతుంది. సమస్యాత్మక ప్రాంతాలకు సంబంధించి అంటే కౌంటింగ్ అవ్వచ్చు, పోలింగ్ ప్రక్రియ ఏ విధంగా కొనసాగుతుంది? సో మనకి టోటల్ ఒక 318 జీపీలో ఆల్మోస్ట్ 50%, 48% గ్రామ పంచాయతీలకి వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేశాము. అదేవిధంగా మైక్రో అబ్జర్వర్స్ ఒక 112 మందిని మైక్రో అబ్జర్వర్గా కూడా నియమించడం జరిగింది. మనకి ఎస్ఈసి నుంచి నియమించిన అబ్జర్వర్ గారు కూడా ఈరోజు అందుబాటులో ఉన్నారు. వారు కూడా మా కలెక్టరేట్ కేంద్రాల నుంచి ప్లస్ వాళ్ళు కూడా ఆకస్మికంగా విజిట్ చేస్తూ ఉన్నారు. మనకి నామినేషన్ సమయంలో ఎలాంటివి ఒత్తిడి ఉన్న ప్రాంతాలు కావచ్చు, లేదా గతంలో నమోదైన ఎలక్టోరల్ ఆఫెన్సెస్ ఉన్న ప్రాంతాలు కావచ్చు, వాటిని ప్రత్యేక దృష్టిలో పెట్టుకొని ఈ వెబ్ కాస్టింగ్ మైక్రో అబ్జర్వర్ ఏర్పాటు చేయడం జరిగింది. పోలింగ్ శాతం పెంచేందుకు, ఓటర్లను చైతన్యపరిచేందుకు ఎటువంటి అవగాహన కనిపించాలి? ఇది మనం గత లాస్ట్ ఎన్నికలతో పోల్చుకుంటే ఆల్మోస్ట్ 82% మన నల్గొండ జిల్లా వ్యాప్తంగా పోలింగ్ అయింది. ఇది ఒక హైపర్ లోకల్ ఇంకా స్థానియ ఎన్నికలు కాబట్టి జనాలు ఎట్లాగో వారి లోకల్ సమస్యని పరిష్కరించడానికి మా తరఫున ఒక ప్రతినిధి ఉండాలి అనేది వాళ్ళు ఎట్లాగో కోరుకుంటారు, ఇంకా ఉత్సాహంతో ఉంటారు. కానీ మేము ఓటింగ్ శాతం పెంచడంతో పాటు మేము కోరేది ఏంటంటే ప్రతి ఒక్కరు ఏదైనా భయపడకుండా, ఎలాంటివి ప్రలోభాలకి గురి కాకుండా వారి ఓటు హక్కుని వినియోగించాలి. అదే సమయంలో మాకు అతి ఉత్సాహం వద్దు. అది ప్రజాప్రతినిధులు కావచ్చు, మనకి సామాన్య పౌరులు కావచ్చు, ఆవేశం కాకుండా కొంచెం ఓపికంతో అందరూ మాకు జిల్లా పరిపాలనకి కొంచెం సహకరించాలి అనేది కోరుకుంటున్నాం. మొత్తంకైతే ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా పోలింగ్ అయితే ప్రశాంతంగా కొనసాగుతుందని కలెక్టర్ ఇలా త్రిపాఠి చెప్తా ఉన్నారు. ఓటర్లకు కూడా చక్కటి అవగాహన కల్పిస్తామని కూడా చెప్తా ఉన్నారు. ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా ఓటు వేయాలని, శాంతియుత వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకునే విధంగా కూడా అన్ని చర్యలు చేపట్టామని కూడా కలెక్టర్ చెప్తా ఉన్నారు. కెమెరామెన్ రాజుతో కిరణ్, ఐ న్యూస్, నల్గొండ.